ఇక్కడ ఎలా ఒడ్లు చేయాలో ఇలా చెప్పబోతున్నాను. ఏంటంటే ఒక అమ్మ ఒడ్లు అనేది ఇట్లా ఇలా చేస్తే మనకి పిండి అనేది రెడీ అవుతుంది. ఇలా చాటేసి ఇలా అంటుంది. సో ఇదంతా వాళ్ళ ఇల్లు అన్నమాట. ఓన్లీ వాళ్ళు మనుషులను తయారు చేశారు. సో నెక్స్ట్ ఇక్కడ ఒక తాత చైర్లో కూర్చున్నాడు. అంటే చాలా వయసు అయిపోయింది. సో అక్కడ కూర్చున్నాడు పని చేసుకొని. సో ఇక్కడ చూడొచ్చు మంచం మీద అక్క అలానే తమ్ముడు గుడుగుడు గుంజం ఆడుతున్నాడు. చూడండి కిట్టు మేఘన చాలా సంతోషంగా ఉంది. అక్కడ మీరు చూడొచ్చు. అక్కడ బియ్యము అని స్టోర్ చేసుకునే వాళ్ళు అప్పుడు తోడు. ఓకేనా? నమస్కారం. ఈరోజు నేను ఒక ఆవు అలానే పిబిపి అని ఉంటారు కదా, అది సంక్రాంతికి వస్తుంటారు. అయితే ఈ ఒక ఆవు నెల్లూరుకి వస్తుంటారు. పాడు కట్టుకుంటారు ఎందుకంటే ఆవు ఉరకకుండా. సో ఒక అమ్మ ఒక బిడ్డ చూడండి. ఇదంతా శిల్పారం. ఇది ఎలా ఉంటుందో కూడా ఇప్పుడు వివరిస్తాము. ఇంకా ఒక అమ్మ ఉంది, అది పక్కన బిడ్డ ఉంది. ఆమె ఒక ఆవుకి పొట్టు పెట్టి అన్ని కోరికలని చెప్తుంది. అలానే వాళ్ళ బిడ్డ కూడా చాలా సంతోషంగా చూస్తుంది. ఇదే దీని గురించి వివరాలు. థ్యాంక్స్.